కార్తీకు స్వప్న కాశీని ఇంటికి పిలుస్తాడు. ఇక ఇంటికి వచ్చిన కాశీ అయితే అర్జెంటుగా ఇంటికి రమ్మని పిలిచావు ఎందుకు బావా అని అడుగుతూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే ఈ బావ కళ్ళలో ఆనందం చూసిన తర్వాత కూడా ఎందుకు అని అడుగుతున్నావంటే నేను ఎందుకు పిలిచానో నువ్వే గెస్ చేయి అని చెప్తుంటాడు. ఇక కార్తీక్ చెప్పిన మాటలకి కాశీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. స్వప్న అయితే నువ్వు ఓడిపోయావని ఒప్పుకో అని కాశీతో అంటూ ఉంటుంది. ఇక అనసూయ అయితే ఇది బావు మర్దల మధ్య పోటీ, నువ్వు వదిలి స్వప్నమ్మ అని అంటుంటే ఇక కాంచన అయితే పోటీ ఏదైనా కార్తీకే గెలవాలని స్వప్న అనుకుంటుంది అని తను అంటూ ఉంటుంది. ఇక స్వప్న కూడా అవును పెద్దమ్మ, ఎవరైనా పెళ్ళైన తర్వాత తన భర్తే గెలవాలనుకుంటారు, కానీ ఆ పోటీ అన్నయ్యతో అయితే అన్నయ్యే గెలవాలనుకుంటారు అని చెప్తూ ఉంటుంది. ఇక కాశీ అయితే అన్నా చెల్లెలు ఒకటైపోయారు, నువ్వే నాకు హెల్ప్ చేయని కాంచనని అడుగుతూ ఉంటాడు. ఇక కాంచన అయితే బాగా ఆలోచించి కాశీ అందరం ఇక్కడే ఉన్నాం, దీప ఒక్కటే ఇక్కడ లేదు, కార్తీక్కి ఏ ఇష్టమైన వంటలన్నీ కనుక్కొని తను చేస్తూ ఉంది అని చెప్పడంతో ఇక కాశీ అయితే అవునా అత్తయ్య, ఈ స్వప్న నాకు సాంబారు రసము పెరుగు ఆవకాయ తప్ప ఏ రుచి తెలియని లేదు అని చెప్తుంటాడు. ఇక వంటగదిలోంచి బయటకు వచ్చిన దీప అయితే మీకు ఇష్టమైన గుత్తి వంకాయ కూర రెడీ చేసేసాను కార్తీక్ బాబు, భోంచేద్దు రండి అని అందరినీ పిలుస్తుంటుంది. ఇక అందరూ అయితే ఈ వాసనకి చాలా ఆకలిస్తుందని అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఇక దీప అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది. కార్తీక్ అయితే నువ్వు కూడా కూర్చో దీప, ఇప్పటి వరకు వంటగదిలో ఉండి నాకు ఇష్టమైన వంటలన్నీ చేసావు కదా, కూర్చుంటే అందరం కలిసి వడ్డించుకొని తింటాము అని చెప్తుంటాడు. ఇక దీప అయితే పర్వాలేదు కార్తీక్ బాబు, మీరు కూర్చోండి నేను వడ్డిస్తాను అని చెప్తూ ఉంటుంది. ఇక స్వప్న కూడా నువ్వు కూర్చోవదినా అందరం కలిసి తిందామని చెప్పడంతో ఇక దీప కూడా కూర్చొని అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో కార్తీక్ ఫోన్ రింగ్ అవడంతో ఇక కాంచన అయితే నీ ఫోన్ రింగ్ అవుతుంది చూడు కార్తీక్ అని చెప్తూ ఉంటుంది. ఇక స్వప్న అయితే ఫోన్ అన్నాక రింగ్ అవుతూనే ఉంటుంది అన్నయ్య, భోజనం ముందు నుంచి లేవద్దు అని చెప్తూ ఉంటుంది. అర్జెంట్ కాల్ స్వప్న ఆఫీస్ నుంచి వచ్చింది, మాట్లాడేసి ఇప్పుడే వస్తానని పక్కకెళ్ళిన కార్తీక్ చెప్పు ప్రభాకర్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు. మేడం అర్జెంటుగా రమ్మంటున్నారు సార్ అని చెప్పగానే ఇక కార్తీక్ అయితే ఇంటికి గెస్టులు వచ్చారు, కాస్త లేట్ అవుతుంది అని చెప్తుంటే లేదు సార్ మేడం అర్జెంటుగా ఆఫీస్కి రమ్మన్నారు, మీరు రావడం 5 నిమిషాలు ఆలస్యమైనా తనే మీ ఇంటికి వస్తారంట అని చెప్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ అంత అర్జెంటా అని అడుగుతూ ఉంటాడు. ఇక మేనేజర్ ప్రభాకర్ అయితే ఏం చెప్పాలో అర్థం కాక అక్కడే ఉన్న జోష్న వంక చూస్తూ ఉంటాడు. ఇక జోష్న అయితే అర్జెంటుగా రమ్మని చెప్పు అన్నట్టుగా సైగ చేస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.